లలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోతోంది. ఈ నెల 12న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికకు టీడీపీ, వైసీపీ పార్టీలు రెండు కూడా సిద్ధమయ్యాయి. జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి మృతితో అక్కడ ఉప ఎన్నిక జరగబోతోంది. ఉప ఎన్నికలో వైసీపీ తరపున మహేశ్వర్ రెడ్డి సతీమణి ఉమాదేవి పోటీలో ఉన్నారు. మరోవైపు టీడీపీ నుంచి బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తున్నారు. పులివెందులపై పట్టు కోసం టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే పులివెందులకు చెందిన వైసీపీ కీలక నేత పుష్పనాథ్ రెడ్డిని బీటెక్ రవి టీడీపీలోకి లాగేశారు. అయితే పులివెందులలో పార్టీ బలోపేతానికి ఉండే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోమని బీటెక్ రవి అంటున్నారు. నిన్న ఏదైతే మేము ప్రస్తుతానికి నామినేషన్ వేస్తున్నామో అధిష్టాన నిర్ణయం తర్వాత ఏదన్నా కూడా తుది నిర్ణయం అధిష్టానం కన్నా పోటీ చేయమంటే మేము పోటీ చేసేదానికి సిద్ధంగా ఉన్నామని నిన్న చెప్పడం. ఆ తర్వాత ఈరోజు అందులో తర్వాత రాత్రి మాకు అధిష్టానం నుంచి కూడా క్లియర్ డైరెక్షన్ వచ్చింది. అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 1:28 నిమిషాలకు మా మిసెస్ వచ్చేసి లతారెడ్డితో పాటు మా బ్రదర్ వచ్చేసి మారెడ్డి జయభరత్ రెడ్డిని ఇద్దరు కూడా ఈరోజు నామినేషన్ వేసేదానికి ఈ ఉప ఎన్నిక వలన తెలుగుదేశం పార్టీ పులివెందులలో బలపడుతుంది, తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్ అవుతుంది అనే సూచన వాళ్ళు చేసినారు. కాబట్టి నేను కూడా ప్రతి చిన్న అవకాశాన్ని కూడా నేను ఏది కూడా వదిలిపెట్టకుండా రాజకీయాల్లో అధిష్టాన సూచన మేరకు అందరూ మా మండల నాయకులతో అందరితో చర్చించి ఆ తర్వాత మా కుటుంబ సభ్యుల్ని పోటీకి దించడం. అంటే ప్రతి ఏ చిన్న అవకాశము పులివెందుల కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్కు, పార్టీ అభివృద్ధి అయ్యేదానికి ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా వచ్చేసి వదిలిపెట్టకూడదు. రైట్, అది బీటెక్ రవి చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టాము పార్టీ బలోపేతానికి అంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మా కడప నుంచి ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. జెడ్పీటీసీ ఎన్నికను కూడా 12వ తేదీన జరగబోతోంది. సో ఎలాంటి వ్యూహ రచన చేస్తున్నారు అక్కడ? ప్రస్తుతం పబ్లిక్ టాక్ ఎలా ఉంది? సుమతి, కడప జిల్లా పులివెందులో జెడ్పీటీసీ ఉప ఎన్నిక మాత్రం జిల్లా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఒక ఎత్తైతే మాత్రం పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక మాత్రం ఇది ఒక కొత్త సంప్రదాయం తెరదీసింది. ఎందుకంటే వీటికి సంబంధించి కూడా గత ఎన్నికల్లో కూడా పులివెందుల నుంచి టీడీపీ పోటీ చేసినట్టు బీటెక్ రవి కూడా కాస్త మెజార్టీ అయితే కొన్ని సాధించారు గతంలో కంటే. అయితే ఈ తర్వాత మాత్రం పులివెందుల్లో జగన్ అడ్డాలో ఈ ఎన్నిక మాత్రం ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా కేవలం జెడ్పీటీసీ ఎన్నికకు ఒక మండలానికి పరిధి కావడం, కేవలం ఒక 10,000 ఓట్లు ఉండడంతో ఖచ్చితంగా ఒక ఈ దిశగా మాత్రం టీడీపీ కొత్త వ్యూహాలు పదిలిపెట్టింది. ఇక్కడ ఉన్నటువంటి కొందరు స్థానిక నేతలను కూడా టీడీపీలోకి లాగేందుకు కూడా తీవ్రంగా టీడీపీ కృషి చేస్తుంది. ఇప్పటికే పులివెందుల మండలానికి చెందినటువంటి మీరు అన్నట్టుగా అక్కడ పులివెందులలో వైసీపీదే హవాగా నడుస్తుంటుంది. ఈ మధ్య కాలంలోనే పుష్పనాథ్ రెడ్డి కూడా వైసీపీని వీడి వచ్చారు. ఇది కూడా ఆ పార్టీకి ఎదురు దెబ్బగానే ఊహించొచ్చా? తప్పకుండా. ఎందుకంటే పులివెందుల మండలంలో కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా జిల్లా అధికారం చేశాడు. పులివెందు కుటుంబానికి అతని సన్నిహితుడు కూడా. ఆయన ఈ సమయంలో పార్టీని ఖచ్చితంగా వైసీపీకి ఎదురు తప్ప. ఎందుకంటే పులివెందుల మండలంలో అన్ని గ్రామాల్లో కూడా కృష్ణారెడ్డికి కీలకమైన అందరూ ఉన్నారు. అన్ని గ్రామాల్లో కూడా బంధుత్వం కూడా ఉంది. వీటితో రైట్ శివ, మొత్తానికి వైసీపీకి పట్టున్న పులివెందులలో ఇప్పుడు టీడీపీ కొత్త వ్యూహాలను రచిస్తోంది. పులివెందుల మండలంలో 10,600 మంది ఓటర్లున్నారు. 15 పోలింగ్ బూత్లు ఉండగా గ్రామానికి ఒక ఇన్ఛార్జిని కూడా కేటాయించే పనిలో ఇప్పుడు టీడీపీ నిమగ్నమైపోయింది. పులివెందులలోనే టీడీపీ యంత్రాంగం అంతా కూడా మకాం వేస్తున్నట్టుగా తెలుస్తోంది. బీటెక్ రవి సతీమణి పోటీ చేయడమే ఇప్పుడు టీడీపీకి పెద్ద బలంగా మారిందని చెప్పుకోవాలి. అక్కడ పులివెందులలో పుష్పనాథ్ రెడ్డి వైసీపీని వీడడం కూడా ఆ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగా మారిందని చెప్పొచ్చు.